నేను జపాన్ వచ్చి దగ్గరగా 3 ఇయర్స్ అయిపోతుంది. ఇక్కడ నేను సర్వైవ్ అవ్వగలుగుతున్నానంటే దానికి రీజన్ నేను లాంగ్వేజ్ నేర్చుకోవడం. దీని మీద నా టైం ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే నాకు జపాన్ ఇష్టం. ఇక్కడ నేను లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా అవసరం. అలాగే ఇప్పుడు ఇమిగ్రేషన్ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి. ప్రైమ్ మినిస్టర్ చేంజ్ అయిన తర్వాత కంపల్సరీ ఒక జాపనీస్ కంపెనీలో సెలెక్ట్ అవ్వాలంటే లాంగ్వేజ్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేసి ఒక రూల్ పాస్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను లాంగ్వేజ్ ఎలా నేర్చుకున్నానంటే నా కంపెనీలో ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ కాలేజెస్ లో నేర్చుకున్నారనమాట. వాళ్ళు ఎలా చదవాలి ఏంటి అని చెప్పేసి నాకు గైడెన్స్ ఇచ్చి రిసోర్సెస్ ప్రొవైడ్ చేసి చదివించారనమాట. నేను నా వేరే ఫ్రెండ్స్ అందరం కలిసి సెల్ఫ్ స్టడీతో మేము బేసిక్ లెవెల్స్ N5 and N4 లెవెల్స్ క్లియర్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ కి చదువుతున్నాము. 1 year ముందు ఆల్రెడీ నేను వీడియోస్ చేయడం మొదలు పెట్టాను కానీ ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇప్పుడు ఆపేసాను, రీచ్ లేదని, ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదని. కానీ ఈ మధ్య ఇండియా నుంచి చాలా మంది పిల్లలు రావడంతో ఇప్పుడు లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి సపరేట్ గా ఒక అకౌంట్ క్రియేట్ చేశాను అనమాట, నిహోంగో ఫర్ తెలుగుస్ అని చెప్పేసి. నిహోంగో అంటే ఏంటంటే జపనీస్ లాంగ్వేజ్ లో జపనీస్ లాంగ్వేజ్ అని అర్థం అనమాట. సో తెలుగుస్ ఎందుకు తెలుగు అంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీరు ఇంగ్లీష్ లో, జపనీస్ లో, అన్ని లాంగ్వేజ్ లో చెప్తున్నారు కానీ తెలుగులో ఎక్కడ డీటెయిల్ గా లేవు. కాబట్టి కంప్లీట్లీ ఫ్రీ గైడ్ నాకు తెలిసింది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ అకౌంట్ స్టార్ట్ చేశాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఫోకస్డ్ గా ఉండి కన్సిస్టెంట్ గా ఉండి చదువుకోవడమే. ప్లాన్ చెప్తాను, ఎలా చదువుకోవాలి ఏంటో అన్ని ప్రొవైడ్ చేస్తాను, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని రీసోర్సెస్ ఆల్రెడీ ఇచ్చాను. ఈ పేజ్ లో బయోలో లింక్ అటాచ్ చేశాను చూడండి. అందులో ప్రతి రీసోర్స్, స్టడీ ప్లాన్ అన్ని ఇచ్చాను. రీసోర్సెస్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో నుంచి ఎలా స్టార్ట్ చేయాలో ఏంటో చెప్తాను. ఈ పేజ్ క్రియేట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాలా మంది పిల్లలకి గైడెన్స్ లేదు, లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ తెలియక, గైడెన్స్ లేక జాబ్స్ తెచ్చుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం మాత్రమే, వాళ్ళని రీచ్ అవ్వడానికి నేను ఈ పేజ్ స్టార్ట్ చేశాను. నేను అకాడమీలో చదవలేను, నా దగ్గర అమౌంట్ లేదు, అంత పరిస్థితి లేదు అని అనుకునే వాళ్ళు ఫ్రీగా నేను నేర్పించే దగ్గర నేర్చుకోవచ్చు. యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్లీ. మీరు ఫోకస్డ్ గా ఉండి కాన్సన్ట్రేట్ చేసి కన్సిస్టెంట్ గా చదవగలిగితే అకాడమీస్ తో కూడా పని లేదు. సెల్ఫ్ స్టడీలో మీరు ఇంకా ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అవ్వచ్చు. మనందరికీ కావాల్సిందల్లా ఇంట్రెస్ట్ అనమాట. మీరు ఎంత ఇంట్రెస్టెడ్ గా ఉంటే అంత ఇంప్రూవ్ చేసుకోగలరు. అకాడమీలో జాయిన్ అవ్వద్దని నేను చెప్పట్లేదు. అవ్వాలనుకుంటే కనుక జపనీస్ వాళ్ళు ఎవరైనా టీచ్ చేస్తున్నారేమో చూసి జాయిన్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళు జపనీస్ లో కమ్యూనికేట్ చేస్తారు కాబట్టి మీకు స్పీకింగ్ ఇంప్రూవ్ అవుతుంది, లిజనింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. లేదు కాదు మాకు డీటెయిల్డ్ గా కావాలి, ప్రతిదీ కూడా అకాడమీలో ఏం చెప్తారో అదే సిలబస్, అదే రిసోర్సెస్ నేను కూడా ప్రొవైడ్ చేస్తాను. అన్ని సేమ్ టు సేమ్, ఏం డౌట్స్ భయాలు పెట్టుకోకుండా స్టార్ట్ చేయండి లాంగ్వేజ్ నేర్చుకోవడం. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి తెలిసిన రిసోర్సెస్ కూడా అడిగి నేను పోస్ట్ చేస్తాను. ఐ హోప్ మీ అందరూ చక్కగా చదువుకుంటారు అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద పీపుల్ హు ఆర్ లెర్నింగ్ జాపనీస్ లాంగ్వేజ్. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.